మహా గొప్పవాడవై ఉన్న మా ప్రభానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. ఈ యొక్క రాత్రికాల సమయంలో నీ కృపలో మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని పరిశుద్ధమైన నీ గొప్ప నామాన్ని పూజించి స్తుతించి గణపరిచి ఆరాధించడానికి మీరు ఇచ్చిన కృప కొరకు స్తోత్రాలు. జరిగిన ఆరాధనలు ఇప్పటివరకు తోడుగున్నారు. ఈ సమయంలో నీ లేఖనాలు ధ్యానిస్తుండగా మీరు మాతో మాట్లాడే కొరకు మా మధ్య ఉంది. నీ దాసుని నీ సిలువ చాటును మరుగు చేసుకోండి అయ్యా. మీరు మాట్లాడండి, మేము విని సరి చేసుకునే భాగ్యం దయచేయండి. కృపలో బలపరచమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చిన మీకు అందరికీ కూడా మన ప్రభు రక్షకుడైన యేసు ప్రభు వారి నామములో అందరికీ కూడా వందనాలండి. దేవుడు మనలని మన కుటుంబాలని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, శ్రద్ధగా ఆసక్తిగా కొద్దిసేపు దేవుని మాటలు విందాం. దేవుని బిడ్డలారా, ఈ రోజున మన అపోస్తలుడైన పౌలు భక్తుడు రోమా సంఘానికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 14వ వచనము నుండి మనం చదువుకోవడం జరిగింది. వ్రాయబడిన ఈ మాటల్లో మనం గమనించినప్పుడు, వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వానిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా ఎట్లు విందురు, ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు. స్తోత్రం చెబుదాం ఒకసారి మంచిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నా మాటలు జాగ్రత్తగా ఆలకించి ఆలోచించే ప్రయత్నం చేయండి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు భక్తుడు కొన్ని ప్రశ్నల ద్వారా కొన్ని మాటలు సంఘానికి జ్ఞాపకం చేస్తున్నారు. ఆయన ఈ యొక్క అధ్యాయములో విశ్వాసం గురించి మాట్లాడుతూ విశ్వాసం గురించిన పాఠాలు వారికి నేర్పిస్తూ, ఒక విశ్వాసి అనే మాట కంటే ఒక మనిషి రక్షింపబడాలి అంటే అతడు యేసుక్రీస్తు ప్రభువని తన నోటితో ఒప్పుకుని తన పాపములను విడిచిపెట్టి దేవుని కృపచేత బాప్టిసం ద్వారా రక్షించబడతాడు. ఇదంతా కూడా కేవలం విశ్వాసం ద్వారానే జరుగుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, ఇక్కడ కొన్ని విషయాల్ని పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నారు. అదేంటంటే 13వ వచనంలో ఆయన అంటాడు, ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షించబడును. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఇశ్రాయేలులో నుండి రక్షణ అన్యజనులకు ఏ రీతిగా వచ్చింది అనే దాని గురించి మాట్లాడుతూ రక్షణ గురించిన వివరణ ఆయన ఇస్తూ ఉండగా, ఆయన జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేసేవారెవరో వారు రక్షించబడతారు. ఒకటి, ప్రార్థన చేసేవారు వారి పాప మలిన జీవితం నుండి రక్షించబడతారు. రెండవదిగా, వారు ప్రతి పరిస్థితిలో సైతాను బంధకాల నుంచి విడుదల పొందుకోగలుగుతారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఈ లోకంలో కూడా మనం చాలాసార్లు వింటూ ఉంటాము, క్రైస్తవులని కొందరు అంటారు మనల్ని, మరి కొందరైతే వాళ్ళు ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు అంటారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఈ లోకంలో ఎన్నో రకాల ప్రార్థనలు ఉన్నాయి, కానీ క్రైస్తవ ప్రార్థన ఏదైతే ఉందో, దేవునికి యేసు ప్రభు వారికి మనం చేసే ప్రార్థన ఏదైతే ఉందో,
ఈ ప్రార్థన మనము దేవునితో మాట్లాడేటట్లుగా చేస్తుంది. ఈ ప్రార్థన మనము స్వయముగా దేవునికి మన యొక్క బాధ, మన యొక్క సంతోషం, మన యొక్క హృదయంలో ఉన్న మాట ఆయనకి చెప్పి ఆయనతో మాట్లాడే విధంగా మనకు సహాయపడుతుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు అనే ఈ మధ్యవర్తి ద్వారా మనము ఎప్పుడైతే కృపచేత రక్షించబడ్డామో, యేసు రక్తము ద్వారా మనము కడగబడ్డామో, యేసు రక్తము ద్వారా మనము ఎప్పుడైతే పాప ప్రాచీన స్వభావము నుండి విడుదల పొందామో, ఆ రోజు నుండి మనము దేవునితో మాట్లాడుటకు ఒక స్వాతంత్రాన్ని మనము పొందాము. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. శరీర సంబంధమైన సున్నతిని పొందిన వారు సహితము అనుభవించలేనంత అత్యధిక స్వాతంత్ర్యాన్ని, అత్యధిక ప్రేమని, అత్యధిక సమీపత్వాన్ని దేవునిలో మనము ఆత్మీయ సున్నతి ద్వారా అనుభవించగలుగుతున్నాము అనేది ముమ్మాటికి వాస్తవం. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. అందుకనే నేను పూర్తిగా వివరించలేను, కానీ ఒకసారి ఆ మాట మాత్రం చదివిస్తాను. అపోస్తలుడైన పౌలు గారు ఇదే పత్రికలో 8వ అధ్యాయం 15వ వచనం చదవండి. ఒక పేజ్ వెనక్కి తిప్పితే సరిపోతుంది. 8వ అధ్యాయం. ఏలయనగా మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్త పుత్రాత్మను మీరు పొందితిరి. మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తనే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. దేవునికి మనిషి అత్యంత దూరస్తుడిగా కనబడతా ఉంటాడు ఏ పరిస్థితిలో చూసినా. దేవునికి ఉన్న అత్యున్నతమైన స్థానాన్ని బట్టి, మనిషి కలిగి ఉన్న పాప స్థాయిని బట్టి, ఆరంభము నుండి మనిషి హృదయంలో ఉన్న పాపాన్ని బట్టి, మానని పాపము చేత మనిషి కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. ఆ చేయకూడదు, అలా ఉండకూడదు అనుకున్నా మానలేక, వదలలేక, విడిచిపెట్టలేక మనిషి పాపములో బ్రతుకుతూ ఉంటాడు. కానీ దేవుడు మాత్రము ఎవరు సమీపించలేని పరిశుద్ధ మహిమలో వసిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఆ మహిమని మానవ కన్నులతో నైనను, మానవ శరీరముతో అయినను, మానవ అవయవములతో నైనను, ఈ యొక్క మధ్య దేహ మందు మనము చూడలేనంతగా పరిశుద్ధమైన మహిమ చేత దేవుడు ఆవరించబడి ఉన్నాడు. మానవుడేమో అత్యధికమైన పాప కూపములో ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు అనే ఈ మధ్యవర్తి మన జీవితంలోనికి రావడం వలన, సిలువ వేయబడడం వలన, దేవునికి మనిషికి మధ్య ఈ సిలువ ఒక వారధిగా మారడం వలన మనిషి దేవుని యొక్క కుమారునిగా, దేవుని పిల్లలం కాదా? మనం మొదటి నుంచి దేవుని పిల్లలమే, కానీ దేవునికి దూరస్తులుగా మారాం మనం. కానీ దేవుని కృపను బట్టి దేవుడు మరలా తండ్రి అని పిలిచే స్థాయిలోనికి యేసు ప్రభు వారు మనల్ని నడిపించారు. స్తోత్రం చెబుదాం ఒకసారి మంచిగా. హల్లెలూయా. పౌలు గారు ఈ రోమా సంఘానికి రాసిన పత్రికలో ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఎన్నో మాటల్లో ఆయన ఒకటే వివరిస్తూ మాట్లాడుతుంటాడు. ఇది క్రియల మూలముగా జరిగినది కాదు, కేవలము విశ్వాసము ద్వారానే జరిగింది. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? ఇది క్రియల మూలమైన రక్షణ కాదు, ఇది కేవలం విశ్వాసం ద్వారా. యేసు ప్రభువారు మన స్వంత రక్షకుడని నమ్మడం వలన మనం అనుభవిస్తున్న రక్షణ ఇది. అందుకనే మనం ప్రార్థన వాళ్ళమయ్యాం. ప్రార్థన ప్రభువుతో మాట్లాడే విధానం. లోకంలో అందరూ ప్రార్థన చేస్తారు,
మనమే కాదు, అందరూ ప్రార్థన చేస్తారు. కానీ నాకు ఒక్కోసారి ఆనందం అనిపిస్తూ ఉంటుంది. చర్చికి వెళ్ళే వాళ్ళని చూసి వాళ్ళు ప్రార్థనకి వెళ్తారు, వాళ్ళు ప్రార్థన వాళ్ళు అంటారు. అదే మన ప్రార్థనలో ఒక విశిష్టత ఉంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఇతర ప్రార్థనలకు ఈ ప్రార్థనకు ఒక వ్యత్యాసం ఉంది, ఒక తేడా ఉంది. అదే పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఈ ప్రార్థనల ద్వారా, విశ్వాసం ద్వారా మనం రక్షించబడుతున్నామని జ్ఞాపకం చేస్తున్నారు. అయితే ప్రార్థన అనేది మనందరికీ పరిచయమైన మాట, దేవుని బిడ్డలారా. అయితే 14వ వచనములో వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. మనము ప్రార్థనా వాళ్ళము, ప్రార్థనా వారలము, ప్రార్థన చేయగలిగిన వారము, ప్రార్థన చేయడానికి అర్హత పొందిన వారము, ప్రార్థన చేయుట కొరకే యేసు ప్రభువారి ద్వారా రక్షించబడిన వారము. ఇప్పుడు మనము పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని బట్టి, యేసు క్రీస్తు ప్రభువారు ఇచ్చిన కృప కలిగిన రక్షణను బట్టి మనము దేవునికి స్వయముగా ప్రార్థన చేయగలుగుతున్నాం. ప్రార్థన చేయాలి. అయితే విశ్వాసి ఈ ప్రార్థనలో వేరు పారాలంటే, లోతైన అనుభవానికి వెళ్ళాలంటే, ప్రార్థన అనేది కేవలము ఒక మంత్రం కాదెప్పటికీ, ప్రార్థన అనేది ఒక ఆచారం కాదెప్పటికీ, ప్రార్థన అనేది అది ఏమిటి అని చెప్పాలంటే అదొక ప్రత్యేకమైన దైవ కృప కలిగిన, మన కొరకు అనుగ్రహించబడిన ఒక గొప్ప వరం అంటాను నేను. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. అది చాలా గొప్పది. ఈ ప్రార్థనలో విశ్వాసి ఎప్పుడైతే లోతుకు వెళ్ళడం ప్రారంభిస్తాడో, ప్రార్థనలో లోతుకు వెళ్ళే కొద్దీ ఆ లోతైన అనుభవంలో మనము దీన్ని పొందుకుంటాం, దాన్ని పొందుకుంటాం అని కూడా నేను చెప్పను. ఎందుకంటే ప్రార్థనాపరుడు పొందుకోలేనిది ఏది కూడా లేదు. ప్రార్థనాపరుడు ఎంత మట్టుకు సాధిస్తాడు, వీటిని సాధిస్తాడు, అది అసలు ఎలా చెప్తాం ప్రార్థన గురించి? దైవజనులు జార్జ్ బుష్ అన్న గారు, దైవజనులు ఫినియా గారు ఆ పాట రాశారు. జార్జ్ బుష్ అన్న గారు ఆ పాట పాడారు. ఆ పాట నాకు ఈ మధ్య కాలంలో చాలా బాగా నా హృదయాన్ని బలపరిచింది. ఆ పాట యొక్క లిరిక్స్ ఇలా ఉంటాయి. ఏమనంటే, ప్రార్థన చేర్చలేని ఎత్తు ఉన్నదా, ప్రార్థనతో చేరలేని లోతు ఉన్నదా, ప్రార్థనతో మార్చలేని గుండె ఉందా అసలు, ప్రార్థనతో మాన్పలేని గాయం అనేది ఉందా అసలు? దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఎంతో అద్భుతమైన మాటలు, ఎంతో అద్భుతమైన మాటలు. చాలా ఆ పాట పాడుతూ ఉండగా మన సంఘంలో కూడా కొద్దిసార్లు పాడాం మనం. చాలా అద్భుతమైన మాటలు. నేను ఎందుకు ఇవి జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రార్థన అనేది క్రైస్తవ విశ్వాస జీవితాన్ని అంతగా ప్రభావితం చేయగలదు. ఒక ప్రార్థనా పరుడు అతడు సాధించలేనిది ఏది ఉండదు, పొందుకోలేనిది ఏది ఉండదు, అతడు చేరుకోలేని గమ్యం ఏది ఉండదు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. అది ఎక్కలేనంత ఎత్తైన కొండ అయినా, లోతైన జీవ జలపు ఊటలైనా, ప్రార్థనాపరుడు చేరుకోలేని స్థలము, ప్రార్థనాపరులు చేరుకోలేని కృపా ఈవులు ఏమీ లేవు. ఏదైనా సాధించవచ్చు ప్రార్థనతో. ప్రార్థన చేసే కొద్దీ మన ఆత్మీయ జీవితాలు ఎంతో బలపడగలుగుతాం. సరే, ఇలా చెప్పాలంటే నేను ప్రార్థన గురించి చాలా మాటలే చెప్తాను. కానీ ఒక విషయం ఏంటంటే, ప్రార్థన చేయడం అంత తేలికైన పని అయితే సైతానుగాడు దానికి ఆటంకాలు ఎందుకు పెడతాడు చెప్పండి? నేను ఒక మాట అంటాను,
నలుగురం కూర్చున్నాము, మాట్లాడుతున్నాము. మనకి ఏమన్నా బోర్ కొట్టిద్దా? చెప్పండి, ఎంతసేపు మాట్లాడగలుగుతా? మీరందరూ దేవుళ్ళు అయి ఉంటారు, నేను మనిషిని. నా జీవితంలో జరిగింది చెప్తాను. ఉదయం నా స్నేహితులు ఫోన్ చేశారు. దాదాపు నిన్న కాకుండా మొన్న చేశారు, 2 రోజుల క్రితం. గంటన్నర మాట్లాడా. ఈరోజు మళ్ళా చేశారు, గంట మాట్లాడాను. మనిషిని కదా, నాకు బోర్ కొట్టలేదు. నా స్నేహితులు చాలా సరదాగా మాట్లాడా. ప్రార్థనలో కూర్చున్నాను. ఆ తర్వాత 1 గంట పూర్తయింది. 1 గంట పూర్తయిన తర్వాత టైం అలా గడియారం వైపు నా చూపులు మెల్లగా వెళ్ళడం ప్రారంభించాయి. ఓకే, గంట అయిపోయిందా? అరగంట అయిందా? పావు గంట అయిందా? ఓకే ఓకే, ఇంకొక అరగంట, ఇంకో గంట. మళ్ళీ అలా కళ్ళు మూసుకుని మళ్ళీ కాసేపు ప్రార్థన చేసి మళ్ళీ గడియారం చూడగానే ఎంతోసేపు అయిపోయినట్టుంది, కానీ చూస్తే పావు గంట అయింది. అయ్యా ఇదేంటి, పావు గంట అయిందా? మళ్ళీ కళ్ళు మూసుకుని మళ్ళీ ప్రార్థన చేసి చూస్తే 5 నిమిషాలు అయింది. ప్రార్థనలో కూర్చుంటే కొన్నిసార్లు సమయం గడవట్లేదు అనిపించింది. ప్రార్థనలో కూర్చుంటే కొన్నిసార్లు అప్పుడే ఎక్కడ లేని పనులన్నీ గుర్తొచ్చేస్తూ ఉంటాయి. అర్రెర్రెర్రే, కరెంటు బిల్లు కట్టలేదు, మొన్నే పప్పు ఆరబెడదాం అనుకున్నా, మర్చిపోయా, వచ్చే వారం టిఫిన్ చేయడానికి పప్పు లేదు, గబగబా వెళ్ళి పప్పు ఆరబెట్టాలి, లేకపోతే నానబెట్టాలి. అప్పుడే ప్రార్థనలో కూర్చోగానే గుర్తొస్తుంది. మళ్ళా ప్రార్థనలో కూర్చోగానే గుర్తొస్తుంది, మొన్న చిన్నమ్మ వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేయాలి, బాగోలేదు, కాలు ఇరిగింది అన్నారు, కానీ ఇప్పుడు వరకు ఫోన్ చేయలేదు. వెంటనే గుర్తొచ్చింది, అమ్మ మళ్ళీ మర్చిపోతానేమో, అసలు ఇప్పటికే 2 రోజులైంది విషయం తెలిసి, ప్రార్థన ఫోన్ చేయాలి. ఇలాగా ప్రార్థనలో మనం సాగుతున్నప్పుడు ఎన్నో పనులు, ఎన్నో ఆటంకాలు, సమయం గడవదు. కొంతమందికి శరీరం అసలు చాలా బలహీన పెట్టేస్తూ ఉంటుంది, ప్రార్థనలో కూర్చోలేరు, ఎన్నో ఇబ్బందులు పడతారు, ఎన్నో తిప్పలు పడతా ఉంటారు. కాసేపు మోకాళ్ళు వేస్తే ఇక వాళ్ళ మోకాళ్ళు ఉంటాయి, బాబా నరకం అనుభవిస్తూ ఉంటారు. ఆ మోకాళ్ళ పైన వాళ్ళు మోకాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి, నడువు నొప్పి పుడుతుంది, కాళ్ళు తిమ్మిరి పట్టేస్తాయి. పోనీ పక్క మోకాళ్ళు వేసి కూర్చుందామంటే కాళ్ళు తిమ్మిరి పట్టేస్తాయి. మామూలు మోకాళ్ళ మీద కూర్చుందామంటే కాళ్ళు పిక్కలు లాగేస్తూ ఉంటాయి. అసలు ఎంత ఇబ్బందికరమైన విషయం. మళ్ళా వాళ్ళు, మీరందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దాదాపు పనులు చేసేవాళ్ళే. మీరెవరు ఇక్కడ నాకు తెలిసి ఊరికనే కూర్చుని ఫోన్ చేసి ఒక బియ్యం కట్టోటి పంపించు, ఒక 10 కేజీలు కూరగాయలు పంపించు అనే స్థాయి మీ ఎవరికి లేదనుకుంటున్నా, కాకపోతే రావాలని కోరుకుంటున్నా. మీరందరూ ఆశీర్వదించబడాలి. ఆమేన్, హల్లెలూయా. మీరందరూ కష్టపడే వాళ్ళే, కానీ ప్రార్థనకు వచ్చేసరికి చాలా ఇబ్బందులు పడ. ఎందుకు ఇది జ్ఞాపకం చేస్తున్నానంటే, ఇది వాస్తవానికి మన ధ్యానంలో భాగం కాదు, కానీ దీన్ని గుర్తు చేయడానికి గల కారణం ఏంటంటే, ప్రార్థన అంత శక్తివంతమైనది కాబట్టే సాతానుగాడు కూడా ప్రార్థనకి అన్ని ఎక్కువ ఆటంకాలు పెడతా ఉంటాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా, హల్లెలూయా. ప్రార్థన అంత శక్తివంతమైనది, ఏదైనా నీ కోసం సాధించి ఇవ్వగలదు. నేను మాట ఎప్పటికీ చెప్తా ఉంటా, లోకంలో ఎవరైనా నిరాశ చెంది అసంతృప్తి పడవచ్చేమో, కానీ ఒక ప్రార్థనాపరుడు ఎప్పటికీ నిరాశకు గురమనివ్వడు. ప్రభు సిగ్గుపరచడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? అయితే మరి ప్రార్థనలో లోతుకి ఎలా వెళ్ళాలి? బోరు కొట్టకుండా ఎలా ప్రార్థన చేయాలి? ఇంకో మాట చెప్పనా? కష్టాలు ఉంటాయి, అందరికీ కష్టాలు ఉంటాయి. చిరాకు వచ్చింది ఒక్కోసారి జీవితం మీద. ఆ చిరాకు
మిగతా సందర్భాల్లో మనం మామూలుగా కూర్చుంటే పెద్దగా మన జీవితం మీద ఏం అలా అనిపించదు, కానీ ప్రార్థనలో కూర్చోగానే ఒకలాంటి ఏంటో జర్రులు పాకుతుంటానే అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు. ఆ కష్టాలన్నీ గుర్తొచ్చేస్తా ఉంటాయి. ఏం ఉపయోగం నేను ప్రార్థన చేస్తున్నాను, ఏం ఉపయోగం, ఏం మారింది నా జీవితం, ఏం మారింది నా జీవితం. అబ్బు వాళ్ళు వచ్చి ఇంకా గంట సేపు కూడా అవలా ప్రార్థనకి. ఇలాగ సాతాను గాడు అంటాడు, ఏం మారింది చెప్పు నీ జీవితం. దీనికి సమాధానం చెప్పాలంటే చాలా తేలిక. లోకంలో అదే కష్టానికి సపోజ్ నాకు ఒక 1,00,000 రూపాయలు అప్పు ఉంది అనుకుంటాను. 1,00,000 రూపాయలు అప్పు తీర్చాలంటే నాకు ఎంతకాలం పట్టిద్ది? నేను కష్టపడే విధానాన్ని బట్టి సమయం ఉంటుంది. సపోజ్ నేను ఎక్కువ కష్టపడలేను కాబట్టి నా శరీరాన్ని బట్టి నెలకు ఒక 10,000 సంపాదించాను అనుకోండి, ఎంతకాలం పట్టిద్ది? మీ పాస్టర్ గారు లెక్కలు చెబుతారు, చెప్పించుకోండి క్లాస్కి వచ్చి. చెప్పండి. ఆ 10,000కి నేను ఎంతసేపు కష్టపడాలి రోజు మొత్తం మీద? మినిమం చెప్పండి. పొద్దున్నే 9 కాడి నుంచి సాయంత్రం 4, సరే 10 కాడి నుంచి 4 వరకు జాలి కలిగిన యజమాని దగ్గర చేస్తున్నాం అనుకుందాం. లెక్క పెట్టండి, ఎన్ని గంటలు లెక్క పెట్టండి. 11, 12, 1 గంట, 2, 3, 4 ఎన్ని వచ్చినాయి? ఎన్ని గంటలు అయినాయి అమ్మా? ఎన్ని గంటలు? 9, 7 గంటలు. 7 గంటలా? ఓకే. 7 గంటలు రోజు కష్టపడి 10 నెలల పాటు కష్టపడితే ఒక 1,00,000 రూపాయలు అప్పు తీర్చగలుగుతాను నేను. కానీ నేను ప్రార్థనలో వెచ్చించే సమయం ఎంతో తెలుసా? కష్టపడితే 2 గంటలు. ఆ 2 గంటలకి నేను దేవుడికే పెద్ద అప్పు ఇచ్చినట్టు ఫీల్ అయిపోతా ఉంటాను. జాగ్రత్త గుర్తుపెట్టుకో, 2 గంటలు వచ్చాయి ఈరోజు. ఆ 2 గంటల్లోనే నేను రోజుకు చేసేది 2 గంటలే. ఆ 2 గంటలు నేను అయితే ఒక 4 రోజులు చేస్తాను. రోజు మానకుండా 2 గంటల పాటు అయితే రోజు ఒక 4 రోజులు చేస్తాను. 4 రోజుల తర్వాత ఇప్పుడు సాతాను వచ్చి అంటాడు నాతో, 4 రోజుల నుంచి కష్టపడుతున్నావు, ఏం మారింది చెప్పు అంటాడు. ఏమి మారిందో చెప్పమంటాడు. సరే, నా దగ్గర ఇప్పుడు చెప్పడానికి సమాధానం ఉండదు. అయితే ఇక్కడ వచ్చే సమస్య ఏంటంటే నేను అదే 4 రోజులు పనికి వెళ్తే నా చేతిలో 10,000 రూపాయలు కనబడతాయి. వెంటనే నాకేమనిపించింది చెప్పాలి? 10,000 వచ్చినాయి, ఇంకెంత రావాలి? 90,000 రావాలి. ఈ 10,000 నా దగ్గర ఉన్నాయి కాబట్టి వీటిని దాస్తాను. అంటే ఇప్పుడు నేను 4 రోజులు కష్టపడ్డాను, నా చేతిలో 10,000 కనపడుతున్నాయి. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 10,000ను చూడగానే నాకు అనిపించింది 10,000 సంపాదించను, 90,000 నేను సంపాదించలేనా? 10,000 సంపాదించాను, 90,000 సంపాదించలేనా? ఇలాగే కష్టపడితే ఇంకొక 9 నెలలు, ఇంకో 9 నెలలు, 2వ నెల మరలా కష్టపడ్డాను. ఇప్పుడు నా చేతిలో ఎంత ఉన్నాయి? 20,000 ఉన్నాయి. ఇప్పుడు 20,000 చూడగానే నాకు అనిపించింది 20,000 సంపాదించి ఇంకెంత సంపాదించాలి చెప్పాలి? ఎంత? 80,000 సంపాదించాలి. 20,000 సంపాదించాను, ఇంకా 80,000 సంపాదించలేనా? ఇంకొక 4-5 నెలలు కష్టపడితే అది అయిపోద్ది. మళ్ళీ 3 నెలలు, 4 నెలలు కష్టపడ్డాను. ఇప్పుడు నా చేతిలో 4 నెలల తర్వాత 40,000 ఉన్నాయి. ఈ 40,000 చూడగనక దాదాపు సగం సంపాదించా. కానీ ఇక్కడ వస్తున్న సమస్య ఏంటంటే పని చేసిన వాడు ఆ రోజు సాయంత్రానికో, ఆ వారంలో శనివారానికో, లేకపోతే ఆ నెలాఖరికో జీతం మన చేతిలోనికి వచ్చింది. కానీ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు కనికరించేంత వరకు
నా చేతిలో కనపడతాయి ఆ జీతం. నెల రోజులు ప్రార్థన చేసే 1,00,000 కాదు, నేను ముందు 10,000 ఇటీవల నన్ను అడగగలుగుతానా నేను దేవుణ్ణి? అడిగినా దేవుడు సరే ఈ 10,000 పట్టుకో, ఈ నెల రోజుల జీతం ఇది, మళ్ళా ఇంకో 90,000 తర్వాత ఇస్తానంటాడా? దేవుడు అలా అంటలేదనే కదా ఇప్పుడు విశ్వాస జీవితంలో చాలా మంది సమస్య. నెల రోజులు కష్టపడి ప్రార్థన చేసిన తర్వాత విశ్వాస జీవితంలో నిరాశ వచ్చేస్తాం ప్రారంభమైంది. అదేంటి, నెల రోజులు ప్రార్థన చేసే కదా, నెల రోజులు ప్రార్థన చేసిన తర్వాత ఇంకా నా జీవితంలో ఏ మార్పు కలగలేదేంటి, ఇంకా నా జీవితంలో ఏ విధమైన మార్పు కనబడట్లేదేంటి, ఇంకా నేను ఎలా ముందుకు కొనసాగాలి? దేవుడు కార్యం చేసేవాడైతే ఈ నెల రోజుల్లోనే నా జీవితంలో. ఇప్పుడు వస్తున్న సమస్య ఏంటంటే, మనతో పాటు ఉన్న వాళ్ళందరూ ఆ నెల రోజులు కష్టపడి 10,000 తెచ్చి మన ఎదురుగా పెట్టుకుని ఉంటారు. మనం ప్రార్థన చేసి మాత్రం ఖాళీ చేతులతో వెళ్తా ఉంటాం. వెంటనే సాతాను గాడు అంటాడు, ఇక ఎందుకు ఆపేసేయ్, ఏం ఉపయోగం, ఆపేసేయ్ అంటాడు. ఇంక ఏం ఉపయోగం, ఆపేయ్, నెల రోజులు కష్టపడ్డావు. వాడు చూసావా నెల రోజులు కష్టపడితే ఎంత వచ్చినాయి? చెప్పాలి ఎంత వచ్చినాయి? 10,000. నీ చేతిలో ఎంత ఉన్నాయి? ఏమీ లేవు. చాలాసార్లు చాలా మంది అంటూ ఉంటారు, పాస్టర్ గారు ప్రార్థన చేస్తాను కదండి, ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఏదో ఒక కార్యం నేను మొత్తం ఒకేసారి నా 1,00,000 రూపాయలు అప్పు తీర్చమాత్రం లేదు, కనీసం నాకు 10,000 ఇవ్వచ్చు కదా, కనీసం నా అప్పులో ఒక 10వ వంతైనా తీర్చొచ్చు కదా, కనీసం నా జీవితంలో ఏదో ఒక కార్యాన్ని కనపరచొచ్చు కదా, నేను ప్రార్థనలప్పుడు ముందుకు కొనసాగుతాను కదా, నాకు కూడా కొంత సంతోషం వచ్చింది కదా. దేవుడు అట్లాగా ఇస్తే 1,00,000 రూపాయలు అడిగాం, 10 నెలలు టైం పెట్టుకున్నాం, నెలకు 10,000 ఇస్తే దాదాపు మీరు ఎవరో పనులకి వెళ్ళరు, అందరు చర్చిలోనే ఉంటారు. వెళ్ళండి అన్నా సరే అయ్యగారు వద్దు అయ్యగారు ఇక్కడే ఉంటాం, ఇక అసలు మీరు వదలరు చర్చిని. అవసరమైతే అయ్యగారు వాళ్ళనాడు అన్నలాగా మేము కూడా ఇక్కడే స్థిర నివాసులమై ఉందమని అంటారు. కానీ అట్లా ఇవ్వట్లేదనే కదా మీరందరూ చర్చికి రమ్మని మిమ్మల్ని బతిలాడుకోవాల్సి వస్తుంది. అదే వచ్చింది కదా ఇప్పుడు సమస్య. అందుకనే కదా మనకు ప్రార్థన చేయబుద్ధి కాంది, మందిరానికి వెళ్ళబుద్ధి కాంది. అందుకే కదా ప్రార్థన చేస్తూ ఉండగా మనకి వెంటనే ఏమీ కనబడట్లేదు. అయితే ఇక్కడ ఒక మాట గుర్తుంచుకోండి, ఎలా ప్రార్థన చేయాలి మరి అంటే, ఈ ప్రార్థనలో లోతుకి వెళ్ళాలి, విసుగుక ప్రార్థన చెయ్యాలి, మానక ప్రార్థన చెయ్యాలి, జవాబు వచ్చేంత వరకు ప్రార్థన చెయ్యాలంటే మాటలతో అనుకుంటే సరిపోదు. అది నేను జవాబు వచ్చేదాకా ప్రార్థన చేయాలి, అంత తేలిక కాదు ప్రార్థన. అంత తేలికైతే ఎప్పుడో అందరూ ప్రభు రాకడ ఎప్పుడో జరిగిపోయేది, అంత తేలిక కాదు. దానికి ఒక చిన్న మార్గం ఉంది. అదేంటంటే ఒక చిన్న సూత్రం ఉంది, దాన్ని విశ్వాసం అంటారు. ఏమంటారంట చెప్పాలి, ఏమంటారు? విశ్వాసం అంటారు దాన్ని. ఈ విశ్వాసం అనేది విశ్వాసి జీవితంలో ప్రార్థనా పరులుగా మార్చబడటానికి మూల సాధనమై ఉన్నది. నమ్మితే స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఏంటి విశ్వాసం? ఎలా ఉంటుంది ఈ విశ్వాసం అంటే, నేను మరొక్కసారి ఇందాక నుంచి చెప్పిన మాటలు మరలా చెప్పుకొస్తాను, నా మాటలు జాగ్రత్తగా వినండి. నాకు 1,00,000 రూపాయలు అప్పు ఉంది, రోజుకు 2 గంటలు మందిరానికి వెళ్తున్నాను, నెల రోజులు ప్రార్థన చేశాను, రోజుకు 7 గంటల పాటు పనిచేసిన వ్యక్తి 10,000 రూపాయలు తీసుకొచ్చి నా ఎదురుగా పెట్టి అంటున్నాడు, ఈ నెల రోజులు నేను కష్టపడ్డాను, నాకు ఏమొచ్చినాయి?
10,000 రూపాయలు జీతం వచ్చింది. ఆ వ్యక్తి నన్ను అడుగుతున్నాడు, మందిరానికి వెళ్తున్నట్టున్నావుగా, ప్రార్థనకి వెళ్తున్నట్టున్నావుగా, ఏంటి దేవుడు ఏం చేశాడేంటి అని అడిగాడు నన్ను. ఇప్పుడు నా దగ్గర చెప్పడానికి సరైన సమాధానం కనబడట్లేదు. నేను బలపడడానికి సరైన సమాధానం నా దగ్గర లేదు. నా చేతిలో డబ్బులు కనబడట్లేదు. సరే, ఈ నెల రోజులు ప్రార్థన చేశా కదా, వచ్చే నెల కూడా ప్రార్థన చేద్దాం, వచ్చే నెల ఇంకో గంట సేపు ఎక్కువ ప్రార్థన చేద్దాం అనుకుంటాను నేను. కానీ ఇప్పుడు వచ్చే ప్రశ్న ఏంటంటే, ఈ నెలలో కనీసం నాకు 10,000 కాదు, కనీసం 7,000 కాదు, 5,000 కాదు, కనీసం 3,000 రూపాయలు కూడా నాకు ఇవ్వని దేవుడు వచ్చే నెలలో నాకు డబ్బులు ఇస్తాడు అనడానికి రుజువేంటి? నా మాటలు కొంచెం గట్టిగా అనిపించవచ్చు, కానీ నేను అడగాలనుకున్న ప్రశ్న ఏంటంటే, మనందరికి వచ్చే ప్రశ్న అది. ఈ నెలలో ఏమి ఇవ్వలేదు, వచ్చే నెలలో ఇస్తాడంటానికి రుజువేంటి? ఆయన మీద బాండ్ పేపర్ మీద సంతకం పెట్టించుకున్నారా మీరేమన్నా? ఉంటాయిగా, మీకు పేపర్లు బాగా అలవాటు అయిపోయినాయి ఈ మధ్య. పోనీ మీరు బాధితులైతే నాకు బాధ లేదు, క్రైస్తవులే ఈ మధ్య 10 రూపాయలకైతే ఇస్తా, సంతకం పెడతావా, డైరెక్ట్ వెళ్ళిపోతావు నువ్వు నరకానికి, డౌట్ లేకుండా. స్తోత్రం చెప్పు ఒకసారి మంచిగా. హల్లెలూయా. ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే మానేసుకోండి ఇప్పుడే, క్రైస్తవులు వడ్డీలకి ఇవ్వకూడదు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. నా మాటలు జాగ్రత్తగా వినండి. పోనీ ఆయన ఏమైనా కనబడతాడా? ఆయనతో మాట్లాడదామంటే ఆయన కనబడట్లేదు. పోనీ ఆయన బొమ్మ ఏమన్నా ఉందా? ఆ బొమ్మ దగ్గరికి వెళ్ళి ఆ బొమ్మని తలకేసి కొట్టుకునైనా అడుగుదామంటే ఆ బొమ్మలు కూడా ఏమీ లేవు మన చర్చిలో. అదేమంటే పాస్టర్ గారు అంటాడు, మనము అదృశ్య దేవుణ్ణి ఆరాధిస్తున్నాము. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవ విశ్వాస జీవితంలో ప్రార్థనల్లో మనం బలం పొందలేకపోవడానికి కారణాలు నిరాశ కలుగుతూ ఉంటుంది, మన జీవితాల్లో చిరాకు వస్తూ ఉంటుంది, బోరు కొట్టేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ప్రార్థన సమయం గడవదు మనకి. ప్రార్థనలో ఎందుకు నిరాశ కలుగుతుందంటే, మనము దేనికోసం ప్రార్థన చేస్తున్నామో అది మన కళ్ళ ఎదుట కనబడట్లేదు. ఏ విషయమైన సమాధానం కోసం, సపోజ్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు డబ్బులు అనుకుంటున్నాం కదా, ఏ డబ్బు కోసం ప్రార్థన చేస్తున్నామో ఆ డబ్బు మన కళ్ళ ఎదుట కనబడట్లేదు. ఒక యజమాని దగ్గర పని చేస్తే ఆ యజమాని జేబు నిండా డబ్బులు ఉంటాయి, ఆ యజమాని చేతిలో డబ్బు ఉంటుంది. ఆ డబ్బును చూసినప్పుడు మనకి ధైర్యం వచ్చింది, ఈ యజమాని నాకు జీతం ఇస్తాడని. కానీ మన యజమాని మనకి కనబడట్లేదు, ఎందుకంటే ఆయన అదృశ్య దేవుడై ఉన్నాడు. ఆయన కార్యములు అదృశ్య రూపములై ఉన్నవి. అందుకనే మనము కోరుకునేది మన కళ్ళల ఎదుట కనబడదు, మన దృష్టికి అది కనబడదు, మన చెవులకు వినబడదు, మన హృదయానికి గోచరము కాదు. కానీ ప్రభు అంటాడు, ప్రార్థన చేయి. మరొక సమస్య, సమయం గడవదు ప్రార్థనలో, టైం పాస్ అవ్వదు ప్రార్థనలో. ఎందుకంటే మనం మాట్లాడే వ్యక్తిని మన కళ్ళతో చూడట్లేదు, మనం మాట్లాడే వ్యక్తి మన చెవులకు వినబడేటట్లుగా పలకట్లేదు, మాట్లాడట్లేదు. మనం ఒక్కరిమే మాట్లాడుతున్నాము, మనం ఒక్కరిమే ప్రార్థన చేస్తున్నాము. ఇప్పుడు అనిపిస్తుంది టైం గడవదు ఏంటని, కార్యం కనపడకపోతే అనిపిస్తుంది కార్యం జరిగిద్దా అని. ఆయనేమో అన్ని అదృశ్య రూపముగానే చేస్తాడు. అయితే వాక్యం ఇక్కడ ఒక మూల సూత్రాన్ని నేర్పిస్తుంది. అదేంటంటే విశ్వాసం. ఏంటి విశ్వాసం? ఏంటి విశ్వాసం అంటే, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అదృశ్యమైన దేవునిని నమ్మడమే విశ్వాసం. నీ కళ్ళ ఎదుట 10,000 రూపాయలు ఇచ్చి ప్రార్థన చెయ్యంటే అక్కడ విశ్వాసానికి పని లేదు, విశ్వాసానికి చోటు లేదు, విశ్వాసానికి స్థానమే లేదు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఇదే పౌలు గారు మాట్లాడుతూ అంటాడు, కన్నులతో
కళ్ళ ఎదుట కనబడే దాని మీద ఎవడు విశ్వాసం ఉంచగలుగుతాడు? నా బైబిల్ నేను ఈరోజు తీసుకురాలేకపోయాను వర్షాన్ని బట్టి. ఆ మాటను ఎవరైనా చదవగలిగితే ఇంకా బాగుంటుంది. నా బైబిల్లో అయితే నాకు అండర్లైన్ చేసి ఉంటుంది. పర్లేదు, చదవలేకపోయినా పర్లేదు, మీరు నా వైపు చూస్తా వినండి చాలు. స్తోత్రం చెబుదాం ఒకసారి మంచిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సతీష్కి నేను ఒక 100 రూపాయలు ఇస్తానన్నాను. ఒక 100 రూపాయలు ఇస్తానన్నాను. ఆ 100 రూపాయలు నేను ఫోన్ పెట్టుకుంటే నా ఫోన్ కవర్లో పైకి కనపడతా ఉన్నాయి. రేపు తీసుకొస్తాలే సతీష్ అన్న. రేపు నా ఫోన్ కవర్లో పెట్టుకున్నా నా పైకి కనపడుతున్నాయి. రాగానే సతీష్ అన్నాడు, అన్నయ్య డబ్బులు తీసుకొచ్చావా అన్నాడు. అవి ఎదురుగా కనపడుతున్నాయి. డబ్బులు తీసుకొచ్చావా అన్నాడు. తీసుకొచ్చా సతీష్ అని అన్న. నాకు తెలుసా అన్నయ్య నువ్వు తీసుకొస్తావని అని అన్న. ఎలా తెలుసు సతీష్ అని అన్న. నాకు నీ మీద నమ్మకం అన్నయ్య అన్నాడు. నమ్మకంతో పనే ఉందా? డబ్బులు ఎదురుగా కనపడుతున్నాయి కదా. వాస్తవానికి ఒక మాట చెప్పనా, నిన్నే సతీష్ నా ఫోన్లో డబ్బులు చూశాడు. కానీ నిన్న అడగంగానే నేను ఇవ్వలేదు. రేపు ఇస్తాలే అన్న. మళ్ళీ ఎమ్మటిని అడిగితే మళ్ళీ ఎమ్మటిని ఇచ్చేస్తే మళ్ళీ వెంటనే అడుగుతాడని రేపు ఇస్తాలే సతీష్ అన్న. నిన్నే చూశాడు ఆ డబ్బులు. నిన్నే చూసినప్పుడు ఇంక నన్ను నమ్మాల్సిన అవసరం ఏముంది? నేను డబ్బులు ఖచ్చితంగా ఫోన్లో పెట్టుకుని తిరుగుతున్నా. చాలా కాలం నుంచి చూస్తున్నాడు. నేను ఇస్తాను అని తనకు తెలుసు. ఒకరోజు ఆలస్యం చేశానంటే తర్వాత రోజు ఇచ్చా. నాకు తెలుసనియా, నీ మీద నాకు నమ్మకం అనియా. ఎందుకు నా ఉన్నాయి కదా డబ్బులు నా ఫోన్లోనే ఉన్నాయి. ఇంకా నాకు పెద్దగా నమ్మి నేను డబ్బులు తీసుకొస్తాను, నేను డబ్బులు ఎక్కడి నుంచో అని మళ్ళీ నేను దాచిని అన్ని తీసి ఇంత అవసరం లేదు. సరే, ఇంకోలా చెప్తాను. సతీష్ నన్ను ఒక 5,000 అడిగాడు ఈసారి. క్రికెట్ బ్యాట్ కొనుక్కోవాలంట, మంచి విల్లో వుడ్తో 5,000 అడిగాడు. 5,000 అడిగితే నేను అన్నాను, చూద్దాంలే సతీష్, వచ్చే వారం వస్తాక అప్పుడు చూద్దాంలే అన్న. వచ్చే వారం వచ్చాను. నేను ఎట్లా వాక్యం చెప్పుకున్నాను. దిగి వెళ్ళిపోతుంటే మళ్ళీ అడిగాడు, అన్నయ్య ఏంటి మరి నేను అడిగినట్టుని ఏం చేసావు అన్నాడు. ఏమో మీరందరూ మళ్ళీ నన్ను అప్పులు అడగమాకండి, పాస్టర్ గారు అప్పులు ఇవ్వకూడదు. మంచిది. అడిగాడు. నేను అన్నాను, ఒక్క నిమిషం ఆగు సతీష్ అని చెప్పేసి బయటికి తీసుకెళ్ళి అడిగిన 5,000 ఇచ్చా. చాలా థ్యాంక్స్ అన్నయ్య, నాకు తెలుసు నువ్వు తీసుకొస్తావని అని అన్నాడు. ఎలా తెలుసు అన్న? మళ్ళీ అదే చెప్పాడు, నీకు నీ మీద నాకు చాలా నమ్మకం ఉందన్నయ్య, అందుకని నిన్ను అడిగాను నేను అని అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఈ 2 సందర్భాల్లో సతీష్ నిజంగా నన్ను ఎప్పుడు నమ్మాడు నన్ను నిజంగా? 100 రూపాయలు నా జేబులోనే ఉన్నాయి. అవి ఎప్పుడు పెట్టుకుని తిరుగుతానే ఉంటా నేను. ఆ 100 రూపాయలు ఇవ్వడం పెద్ద విషయం కూడా కాదు, అడగంగానే నేను ఇచ్చేయగలను. సతీష్ నన్ను అడిగాడు. అయినా తర్వాత రోజు ఇస్తానన్నాను. ఇవ్వంగానే అనియా నువ్వు అంటే నీ మీద నాకు చాలా నమ్మకం అనియా అని అన్నాడు. రెండోసారి 5,000 అడిగాడు. చూద్దాంలే అన్నాను. వారం దాకా నేను కనబడలేదు. వారం తర్వాత వచ్చాడు. ఇప్పుడు అడిగితే 5,000 ఇచ్చాను. మరలా అంటున్నాడు, నిజంగా నువ్వంటే నాకు చాలా నమ్మకం అనియా, అందుకని నిన్ను అడిగాను అంటున్నాడు. ఇప్పుడు నిజంగా నన్ను ఎప్పుడు నమ్మాడు సతీష్? ఎప్పుడైతే ఎక్కువ డబ్బులు అడిగాడో, ఆ ఎక్కువ డబ్బులు నా దగ్గర చూడకుండానే అడిగాడో, అప్పుడు సతీష్ నన్ను నిజంగా నమ్మాడు. కనబడింది నమ్మినప్పుడే కదండి విశ్వాసం అంటే. కళ్ళ ఎదుటి కనబడేదాన్ని పట్టుకుని మాకు నమ్మకం ఉంది. ఏం నమ్మకం ఉంది నీకు? కళ్ళ ఎదుట కనబడేదాని గురించి ఇంకా నువ్వు నమ్మింది ఏముంది? విశ్వాసం అనేది ఏంటి అంటే అక్కడ ఏది కనబడదు, శూన్యం మాత్రమే ఉంటుంది. కానీ మనం నమ్మాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. మనము ఒక అదృశ్యమైన దానిని ఆత్మీయ నేత్రాలతో చూడడము,
ఆత్మీయ చెవులతో ప్రతి విషయాన్ని వినడం మొదలు పెట్టినప్పుడే విశ్వాసం అనే దాన్ని అభ్యసించడం ప్రారంభిస్తాము. ఎందుకు ప్రార్థన చేస్తున్నామో మనకే తెలియదు, ఎవరికి ప్రార్థన చేస్తున్నామో మనకే సరిగ్గా తెలీదు, ఎలా ప్రార్థన చేస్తున్నామో మన ప్రార్థన అంతా ఎక్కడికి వెళ్తుందో మనకు తెలియదు. ఇంకా ఎట్లా వచ్చింది ప్రార్థనలో నడిపింపు? నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే నమ్ము, నీ ఎదుట దేవుడు ఉన్నాడని, ఆయన సింహాసనపు పాదపీఠం ఎదుట నీవు మోకరిల్లి ఉన్నావని, ప్రభువు ఎదుట, సాక్షాత్తు ప్రభువు ఎదుట నీవు మోకరిల్లావని నమ్ము. నీ ప్రార్థనలు అప్పుడు నడిపింపుని చూస్తావు. నువ్వు సాక్షాత్తు ప్రభువుని మన ఎదుట ఉన్నాడని నమ్మినప్పుడు నడిపింపు చూస్తాం. ఆటోమేటిక్గా మనం చేసే ప్రార్థనలో చిరాకు రాదు మనకి. ఒక వ్యక్తి కష్టపడి పని చేసేవాడు ఎలా వాడు చేసిన పనికి జీతాన్ని చూస్తాడో, నీవు విశ్వాసము అనే దాన్ని నేర్చుకోవడం, అవలంబించడం ప్రారంభిస్తే ఆత్మీయ నేత్రాలతో పరలోకపు మహిమ ఐశ్వర్యాన్ని మనం చూడగలుగుతాం. నేను ఇందాక చెప్పా కదా, నాకు 1,00,000 రూపాయలు అప్పు ఉంది, నేను ప్రార్థన చేశానని చెప్పా కదా. నేను 4 రోజులు ప్రార్థన చేసిన తర్వాత ఒకవేళ నేనే గనక విశ్వాసం అనే దాన్ని అభ్యసించగలిగిన వాడినైతే నా జీవితంలో కలిగే మార్పు ఏంటో చెప్పమంటారా? నేను ఆత్మీయ నేత్రాలతో నా తండ్రి ధననిధిని చూడగలుగుతాను. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఆత్మీయ మనోనేత్రాలతో నా పరలోకపు తండ్రి ఇంటిలో ఉన్న ఆ మహిమ ఐశ్వర్యమును చూడగలుగుతాను. ఆయన నాకు చేసిన వాగ్దానాన్ని నేను గుర్తు తెచ్చుకోగలుగుతాను. ఇదిగో పరలోకమందున్న మీ తండ్రి తన మహిమ ఐశ్వర్యము చొప్పున మీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు అనే వాగ్దానాన్ని నేను గుర్తు చేసుకోగలుగుతా. ఆ మహిమైశ్వర్యం, ఆ పరలోకపు ధననిధి నా కళ్ళ ఎదుట కనబడతా ఉంటది. అరణ్యములో నా పితరులని మన్నా చేత పోషించిన నా తండ్రి కృప నా కన్నుల ఎదుట కనబడతా ఉంటది. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. అవేంటిని నేను ఏమని చేయగలుగుతానంటే, ఇప్పుడు నేను 2 గంటలు చేశా కదా, ధననిధి నా కళ్ళ ఎదుటే ఉంది కదా, దానిలో ఉన్న డబ్బు నా దగ్గరికి రావట్లేదంటే నేను ఇంకా కొంచెం ఎక్కువ కష్టపడాలి. చాలు, 10 నెలలు చేయాలని నేను అంటలేదు, ఇంకా ఎక్కువ కష్టపడాలని నేను అనుకుంటా. ఎందుకంటే పరలోకపు ధననిధిని విశ్వాసంతో నేను చూడగలిగినప్పుడు నేను నా ఆత్మీయ నేత్రాలతో పరలోకపు ధనాన్ని, నా తండ్రి ఐశ్వర్యాన్ని, ఆయన కృపని, ఆయన కార్యాలని నేను చూడగలిగినప్పుడు నేను అనుకుంటా, నా తండ్రి ఇంత ఐశ్వర్యవంతుడు కదా, ఈ సర్వ సృష్టిని కృప చేత బ్రతికిస్తున్నాడు కదా, ఈ భూమి మీద ఉన్న ధనవంతులే ఆయన పెట్టిన భిక్ష చేత బ్రతుకుతున్నారు కదా, నా తండ్రి నన్ను పోషించలేడా? నా తండ్రి నా అక్కరలు తీర్చలేడా? నా తండ్రి నా అప్పులు పోగొట్టలేడా? నా తండ్రి తన కృపనివ్వలేడా అని నేనేం చేయగలుగుతానంటే ఇంకా ఎక్కువ సరి చేసుకోగలుగుతాను. నా తండ్రిని మెప్పించడానికి నేను ప్రయాస పడతాను. నా తండ్రిని మెప్పించడానికి నేను పరిశుద్ధపరుచుకోవడం ప్రారంభిస్తాను. సమర్పణలు వస్తాయి కొత్తగా, తీర్మానాలు వస్తాయి కొత్తగా. ప్రభువా, ఇదిగో నా జీవితంలో కార్యం చేసావనుకో, నా కుటుంబం అంతా నీలో ఇలా సాగుతామయ్యా. ఇదిగో నా కుటుంబం అంతా రోజు ఈ సమయంలో ప్రార్థన చేస్తామయ్యా, మేమందరం కలిపి నిన్ను ఆరాధిస్తామయ్యా. నేను ఇక్కడ నుండి మందిరం మాన్నయ్యా, నేను ఇక్కడ నుండి వారంలో ఒకసారి లేకపోతే నెలలో ఈ రోజు నేను ఉపవాసం ఉంటానయ్యా. కొత్త తీర్మానాలు వస్తాయి. నువ్వు కార్యం చేస్తే 116 ఎత్తా, ఈ కాదు. నీ 116, 1116 అన్ని నీతో పాటే ఉంచుకో, ఎవరికి అవసరం లేదయ్యి. ప్రభువుకి కావాల్సింది నీ హృదయం, నీ జీవితం, నీ పరిశుద్ధత కావాలి ఆయనకి. ఎప్పుడు వస్తాయో తెలుసా ఈ బయటికి? నువ్వు ఆత్మీయ నేత్రాలతో చూడడం ప్రారంభించినప్పుడు వస్తాయి. బోరు కొడుతుంది ప్రార్థనలో. ఎందుకు కొడుతుంది? మనం ఎవరితో మాట్లాడినా అక్కడ మనకేం వినపట్టలేదు కాబట్టి. పొద్దున్న మీకు అందరు చిన్న ఎగ్జాంపుల్ చెప్పా. మా ఫ్రెండ్తో నేను మాట్లాడుతున్నా, అవతలి పక్క ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, నేను మాట్లాడిన మాటకు మూవ్ కొడతాడు, నేను మాట్లాడటం అయిపోయాక ఆయన ఇంకో మాట మాట్లాడతాడు. ఇప్పుడు ఏమైతే ఆ సంభాషణ ప్రొలాంగ్ అయ్యిద్ది, ఎక్స్టెండ్ అయ్యిద్ది, పొడిగించబడిద్ది. ఆ సంభాషణ పెరుగుతానే ఉంటుంది అవతల నుంచి రెస్పాన్స్ వచ్చినప్పుడు. ఇంకో మాట నేను చెప్పనా?
ఇంకో మాట నేను చెప్పనా, ఎప్పుడు ఆడి గురించి ఆడు డబ్బు కొట్టుకునే ఓడితే ఎక్కువసేపు మనం మాట్లాడలేం. అర్థమవుతుందా నా మాట? నిజమా కాదా? ఎప్పుడు ఆడి గురించి ఆ డబ్బు కొట్టుకునే ఓడితే ఎక్కువసేపు మాట్లాడగలమా? చెప్పండి అండి. మీరు మాట్లాడతారేమో కానీ నేనైతే మాట్లాడలేను. ఎంతసేపు కూర్చుని ఆడి డప్పేగా. నేను అది చేశాను, నేను ఇది చేశాను, నేను ఇది చేశాను, అది చేశాను, ఇది చేశాను అనే కానీ మనల్ని ఎప్పుడు కూడా మాట్లాడినేవాడు. ఇంకో మాట, ఎప్పుడు మనల్ని తిట్టే వాళ్ళతో కూడా మనం ఎక్కువసేపు, అంటే ఎప్పుడు మనల్ని పొగిడే వాళ్ళతో కూడా మనం ఎక్కువసేపు మాట్లాడతాం. అది ఎందుకు మాట్లాడు? పిలిపించుకుని మరి ఎవరైనా పొగుడుతున్నారంటే అంత సంబరమో పళ్ళన్నీ బయట పెట్టేసుకుని ఎంత చక్కగా వింటా ఉంటారో పొగుడుతుంటే. పొగడతలు జీవితానికి నాశనానికి ముందుంటాయి. ఎవరైనా పొగుడుతుంటే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, మనకు అనవసరం. పొగుడుతున్నారంటే మనకి సాతానుగాడు మనల్ని మాయలో పెట్టి ఆడేదో మ్యాజిక్ చేస్తున్నాడు అని అర్థం. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. వాక్యం చెప్పగానే పాస్టర్ గారు మీరు అద్భుతంగా వాక్యం చెప్పారండి, బాగా చెప్పారు వాక్యం. ఎందుకంటే వాళ్ళు వాక్యం వినలేదు సరిగ్గా. వాళ్ళు వాక్యం సరిగ్గా వింటలేదు, జీవితాన్ని సరిగ్గా సరి చేసుకోవట్లేదని పాస్టర్ గారు బాధపడ్డారనుకో, ఏమవుతుంది? ఇంటికి వెళ్ళంగానే పాస్టర్ గారు ప్రార్థన చేసుకుంటాడు, ప్రభువా సంఘం వాక్యాన్ని సరిగ్గా వింటలేదు, వాక్యానుసారంగా జీవితాన్ని సరి చేసుకోవట్లేదు, వాక్యానుసారంగా కట్టుకోవట్లేదు, నువ్వు వాళ్ళ హృదయాలు తెరవయ్యా అని పాస్టర్ గారు ప్రార్థన చేస్తాడు ఇంటికి వెళ్ళాక. అందుకనే ఇంటికి వెళ్ళంగానే ఆ ప్రార్థన చేయకుండా ఉండడానికి సైతాన్ ఏం చేస్తాడు? యేసు రక్తమే. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ మాటలను ఎందుకు చెబుతున్నానంటే, ప్రార్థనలో కొన్నిసార్లు మనకేమవుతుంది? బోరు కొట్టిద్ది. కారణం ఏంటంటే దేవుని నుంచి వచ్చే రెస్పాన్స్ని మనం గ్రహించట్లేదు. మనమే మాట్లాడుకుంటున్నాం. పాస్టర్ గారు నాతో దేవుడు ఎప్పుడు మాట్లాడలేదండి, నాతో ఎప్పుడు దేవుడు మాట్లాడలా, నేను దానికోసం ఎదురు చూస్తున్నానండి, కానీ నాతో దేవుడు మాట్లాడట్లేదు. నేను ఆ మాట అంటాను, జాగ్రత్తగా వినండి. పొదలో నుంచి మోషేతో మాట్లాడడానికి 80 సంవత్సరాల తర్వాత వచ్చాడు దేవుడు. ఈ 80 సంవత్సరాలు మోషే ఎలా ఉన్నాడు? దేవుని కొరకు నమ్మకంగా, ఐగుప్తు దేశపు భోగ భాగ్యాల కంటే నా దేవుని ప్రజల కోసం నింద అనుభవించడమే నాకు మేలనే విశ్వాసంతో బ్రతికాడు. బ్రతికిన తర్వాత 80 సంవత్సరాల వయసులో పొదలో ప్రభు మోషేతో మాట్లాడుతున్నాడు. బండ సొందున మోషే ప్రభువును చూడడానికైతే ఇంకా చాలా కాలమే ఎగస్ట్రా పట్టింది. నేను మాట అంటాను, మనం ఎంతకాలం ప్రార్థన చేసామని ప్రభు స్వరాన్ని డైరెక్ట్గా వినేద్దాం అనుకోవడానికి? నేను బాప్టిజం ముందు చాలా సంవత్సరాలు, అది అవసరం లేదు. మనం ప్రార్థనా సమయం కానివ్వండి, మన విశ్వాస లోతు కానివ్వండి, ఎంత ఉంది? దేవుని స్వరం డైరెక్ట్గా వినడం అనేది అంత తేలిక అనుకున్నారా? దేవుని పిల్లలారా, మీకే కాదు, నాకు భూలోకంలో ఉన్న ప్రతి మనిషికి ఆశ ఉంటుంది, నేను దేవుని స్వరాన్ని. మరి ఎలాగా? దేవుడు మాట్లాడకపోతే మనం ఎలా ప్రార్థన చేయగలుగుతాం? ఒక్క మాట చెబుతా, జాగ్రత్తగా వినండి. దేవుడు అనేక రకాలుగా మాట్లాడతాడు. ఒకటి, స్వరంతో మాట్లాడతాడు. ఇది మనందరికీ తెలుసు, దీనికోసమే ఎదురు చూస్తూ ఉంటాం మనం. దేవుడు రావాలి, నాతో మాట్లాడాలి, నా కుమారుడా, నా కుమార్తె, ఇదిగో నేనే మాట్లాడుతున్నాను, నా మాట విను అని మాట్లాడాలి. ఇది మనం కోరుకుంటాం. కానీ ఇది ఒక్కటే కాదు దేవుడు మాట్లాడే విధానం, ఇంకా చాలా రకాలైన మాటలు ఉన్నాయి. ఒకటి, ఆయన వాక్యము ద్వారా మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. వాక్యము ద్వారా ప్రభువు మాట్లాడతాడు, ఆరాధన ద్వారా ప్రభువు మాట్లాడతాడు, ఆయనలో ఆనందిస్తూ ఉండగా ప్రభువు మాట్లాడతాడు, మనం ప్రార్థిస్తూ ఉండగా ప్రేరేపణ ద్వారా ప్రభువు మాట్లాడతాడు. ఇవన్నీ మనము ఆలకించకుండా మనం ప్రార్థనలో లోతులకు వెళ్ళాలి అంటే వెళ్ళలేము. మనం దేవుని నుండి వచ్చే రెస్పాన్స్ వినటం ప్రారంభిస్తే మనం వెంటనే వేరే ఏం మాట్లాడాలో ఆలోచిస్తాం. సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ చెబుతా. కొత్తగా ఎవరో
ఒక ఆయనకి ఫోన్ చేసాం, ఎవరో చెప్పారు పలానా మన బంధువే ఫోన్ చేసి మాట్లాడని. ఫోన్ చేసాం, హలో అన్నయ్య గారు, అమ్మ చెప్పండి, బాగున్నారండి? బాగున్నాం. ఎవరమ్మా మాట్లాడేది? మేము మీ పెద్దమ్మ గారి తాలూకండి, మీ పెద్దమ్మ గారు అత్తయ్య గారు వాళ్ళ పిన్ని బాబాయ్ కొడుకునండి, వాళ్ళ కొడుకు కూతురునండి నేనని చెప్పాం మనం. చెప్పిన తర్వాత ఆయన అన్నాడు, అవును అమ్మ చాలా మంచిది, సంతోషం అమ్మ, మీరు బాగున్నారా అన్నాడు. బాగున్నామండి అని అన్న. ఏంటండి అందరు ఎలా ఉంటారంటే అంతా బాగానే ఉన్నారమ్మా. ఏంటండి మరి పొలాలు ఇల్లు అన్నీ బాగానే ఉండి, మాకు పొలాలు లేవమ్మా అని అన్నాడు. సరేనండి, ఇంకేంటండి సంగతులు అంటే, ఏముండి అమ్మ మీరే చెప్పాలన్నాడు. మా ఏముంటాయండి, మేము అందరం బాగానే ఉన్నామండి అని అన్నాం. సరే మంచిదమ్మా అని అంటున్నాడు. నెక్స్ట్ ఏం మాట్లాడతారు చెప్పండి? ఆయన ఏం మాట్లాడలే, ఆయన సైలెంట్గా ఉన్నాడు. బాగున్నామని అన్నాడు, ఊరుకున్నాడు ఆయన. మీరు నెక్స్ట్ ఏం మాట్లాడతారు చెప్పండి? ఏదో ఒకటి చెప్పండి. గంటలు ఫోన్ మాట్లాడతారుగా తెలిసి తెలియని వాళ్ళతో. ఏదో ఒకటి చెప్పండి, అన్నిటికీ తలకాయలు ఉంచుకుని చెప్పండి. ఏం మాట్లాడతారు నెక్స్ట్? బాగున్నారా అని అడిగారు, బాగున్నాం అన్నారు. ఏంటి అబ్రాం గారు, పిల్లలు ఏం చదువుతున్నారు? పెద్ద పిల్లడు బీటెక్ చదువుతున్నాడు, చిన్న అమ్మాయి డాక్టర్ చదువుతుంది. నెక్స్ట్ ఏంటి చెప్పండి? నెక్స్ట్ చెప్పండి. ఆయన ఏదో చెప్పాడు, మీరు కూడా ఒకటి చెప్పండి అమ్మా. పొలాలు అడిగితే లేవన్నాడు. తిన్నారా, భోజనం చేశారా అని అడుగుతారుగా. తిన్నామమ్మా. నెక్స్ట్ ఏంటి చెప్పండి అండి? నెక్స్ట్ ఏం అడుగుతారు? ఏదో ఒకటి చెప్పండి. అటు చూస్తారేంటి నవ్వుతా? ఏదో ఒకటి చెప్పండి. నెక్స్ట్ ఏం అడుగుతారు మీరు? ఏంటమ్మా? ఉంటున్నాను అన్నయ్య గారు, అందరినీ అడిగానని చెప్పండి. సరే మంచిదమ్మా, ఉండమ్మా. సంభాషణ ఎంతసేపు జరిగింది? 2 నిమిషాలు. గంట సేపు ఎందుకు జరగలా? ఎందుకంటే మనం అడిగేటికి ఆయన సమాధానం చెబుతున్నాడు అంతే, అంతకంటే ఏం మాట్లాడలే ఆయన కూడా మనల్ని ఏదో ఒకటి అడిగితే ఏమైనా చెబుతాం. మీ పిల్లలు ఎట్లా ఉండాలని అడిగే మన పిల్లల గురించి కూడా అడగాలిగా. ఆయన అడగకుండానే మీ పిల్లలు చదువుతున్నారా, మా పిల్లలు కూడా అట్టగే ఉండాలి, మా పిల్లలు ఎట్లా ఉండాలని మనం ఏం చెప్పలేంగా. ఆయన కూడా ఏదో ఒకటి అడగాలిగా. మరి ఆయన ఏం అడగకుండా మనం ఏమని చెబుతాము? ఆయన అడిగిన దానికి సమాధానం చెబుతున్నాడు, ఇక గొవ్వేలట కూర్చున్నాడు. మనం ఏం చెబుతాం? మనం ఇంకా 2 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడలేకపోయాం. అట్లాగే ప్రభు మాట్లాడే మాటని వినకపోతే ఎట్లా మాట్లాడతాం ప్రభుతో? ఆయన మాట్లాడే మాట ఏమో మనకు వినపడట్లేదు. ఎందుకు వినపడట్లేదంటే మనము ఏదో వేరే స్థాయిలో ఊహించుకుంటున్నాము. వాస్తవికంగా ప్రభు స్వరం మన ఎగిరికి ఎలా వస్తుందో దాన్ని మనం గ్రహించట్లేదు. వాస్తవికతగా మనము దూరంగా వెళ్ళి మన భ్రమల్లో బ్రతుకుతున్నాం మనం. ఇంకా దేవుడు నాతో మాట్లాడలా. దేవుడు నీతో మాట్లాడాలంటే ఒక వెలుగులాగా వచ్చేసి ఒక బేస్ మిక్సర్లో బేస్ ఫుల్గా పెట్టేసిన సౌండ్తో వచ్చేసి పెద్దగా మాట్లాడిన కుమార్తె అని అనడు ఆయనేమి. ఆయన వాక్యం ద్వారా మాట్లాడతాడు నీతో. హృదయములో ప్రార్థిస్తూ ఉండగా ప్రేరేపణ ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. వాక్యం వింటాం, వెళ్ళిపోతూ ఉంటాం. ఎన్నిసార్లు ఈ వాక్యంలో ప్రభు నాతో ఈ మాట మాట్లాడుతాను, ఎన్నో కోట్ల సార్లు చెప్పుంటా నేను. మీరు కొన్ని కోట్ల సార్లు వినుంటారు, కొన్ని కోట్ల సార్లు వదిలేసాం. ఈ చెవితో విని ఈ చెవితో వదిలేసాం. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే మన ప్రార్థనా జీవితంలో ఏ మార్పు రావట్లేదు. ప్రార్థనలో కూర్చుంటే మనకు టైం పాస్ అవ్వట్లేదు. ఎందుకంటే మనం ఏం సరి చేసుకోవాలో మనకు తెలియదు, ఏం మార్చుకోవాలో మనకు తెలియదు, ఏం ప్రార్థన చేయాలో మనకు తెలియదు. అది ఇప్పుడు సపోజ్ ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, ప్రార్థన చేయాలంటే విశ్వసించని వాని గురించి ఎవరు ప్రార్థన చేయగలరు అని పౌలు గారు మాట్లాడిన మాట మనం నేర్చుకున్నాం. మీ అందరికీ సింపుల్గా అర్థమైంది ఏంటంటే విశ్వాసం ఉన్నప్పుడే ప్రార్థన చేయగలుగుతాం. ఇదే మాట మీ హృదయంలో మీరు దాచుకోగలిగితే, దేవుడు నాతో మాట్లాడాడు అనుకోగలిగితే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కావచ్చు, ఈ వారం అంతా కావచ్చు, మీరు ప్రార్థన చేసినప్పుడు అనుకుంటారు, ప్రభువా నాతో మాట్లాడావు కదయ్యా, విశ్వాసం నాకు నేర్పించి నేను విశ్వసించాలయ్యా. వెంటనే మనకు గుర్తొస్తా ఉంటే మన విశ్వాసం ఏ విషయాలు విశ్వసించలేకపోతున్నామో గుర్తొచ్చిద్ది.
అవును ప్రభా, నాలో విశ్వాసం లేదయ్యా, నేను నమ్మలేకపోతున్నానయ్యా. నీ కార్యాలు ఎన్నో రకాలుగా గొప్పగా కనబడుతున్నా, నా కష్టాలు ఎంతో భయంకరంగా కనబడుతున్నా, నేను మధ్యలో విశ్వాసం అనేదాన్ని ఉంచలేకపోతున్నానయ్యా. నాకు విశ్వాసాన్ని నేర్పించు అని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకోగలుగుతాం. ఎప్పుడైతే అది మనం ప్రార్థన చేస్తామో ఆటోమేటిక్గా మన ప్రార్థనలో లోతు పెరగడం మొదలయ్యిద్ది. ఎందుకంటే మాట్లాడడానికి మనకు ఒక విషయం దొరికింది. అర్థమవుతుందా నా మాట? అవతల వ్యక్తి ఏమీ మాట్లాడకపోతే మాట్లాడడానికి అవకాశాలు దొరకవు, మాట్లాడడానికి సంభాషణ దొరకదు. కానీ ఎప్పుడైతే అవతల వ్యక్తి నోటి నుండి మనం ఒక మాట వింటామో, ఒక సంభాషణ గురించిన మాట వింటామో, దాని గురించి మనం కూడా మాట్లాడడం మొదలు పెడితే సంభాషణ పెరిగిద్ది. వీటన్నిటికీ కారణం ఒకటే, విశ్వాసం. దేవుడు కళ్ళ ఎదుట కనబడడు, ఆయన అదృశ్యుడు. ఆయన కార్యాలు కనబడవు, అవి అదృశ్యమైనవి. ఆయన యొక్క స్వరం అదృశ్యమైన స్వరం. అదృశ్య దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. అందుకనే క్రైస్తవ విశ్వాస జీవితానికి విశ్వాసమే మూలమెట్టు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా, హల్లెలూయా. విశ్వాసమే మూలమెట్టు. నా మాటలు ముగిస్తున్నా, చెప్పడానికి చాలా మాటలు ఉన్నాయి. ఈ యొక్క వచనములో మనం ఒక్క మాటే ధ్యానం చేయగలిగాం, కానీ పర్వాలేదు. ఈరోజు మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. విశ్వసించాలి. ప్రార్థనలో బోరు కొట్టకూడదంటే అదృశ్య దేవుడు. ఒక్క మాట ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి, నీ ప్రార్థనని ఏ రోజు నువ్వు తృణీకరించమాకు, అపనమ్మకంతో చేయమాకు. నీవు మోకరిల్లింది సర్వశక్తిమంతుని ముందు అని నమ్మాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ప్రార్థన చేస్తుంటే ఊరికే వచ్చి డిస్టర్బ్ చేసేస్తూ ఉంటారు. అంటే మనం ఏదైనా కష్టమైన పనిలో ఉన్నప్పుడు, ఏదైనా మంచి కోపం మీద ఫోన్ మాట్లాడుతున్నాం అనుకోండి, ఏంటి అన్నప్పుడు ఎవరు మనల్ని కదపరు. ఆయన కదపమాకాడు, మంచి క్రాక్ మీద మాట్లాడుతున్నాడు ఫోన్ అని అనుకుంటాం. ప్రార్థన మంచిగా చేసేటప్పుడు మాత్రం వంట ఏమనమంటావు, మైండ్ ఉందా అసలు మీకు, నాకు పోయింది అర్థం కాదు. ఇట్లా పిలిచి పొద్దున బియ్యం తెమ్మన్నా తెచ్చావా అంటే, ఒక ప్రార్థనలో కూర్చున్న వ్యక్తిని అనవసరమైన సంభాషణకు కూడా మనం కదపడానికి ఆలోచించం. దైవజనులు జెఫన్యా శాస్త్రి గారు ఒకసారి చెప్పారు, నాకు పూర్తి గుర్తు లేదు కానీ కొంచెం మట్టు గుర్తుంది. ఆయన ప్రార్థన చేసుకుంటున్నారంట. ఒక దైవజనుడు ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకుంటుంటే ఆయనకు ఒక పరిచారకుడిని ఇచ్చారు, ఆయన సకల మర్యాదలు చూడమని. ఆ పరిచారకుడేమో ఆయన ప్రార్థన చేసుకుంటా ఉండగా ఈడు వెనకాలకి వెళ్ళి అయ్యా అన్నాడు. ఆయన పలకల, ప్రార్థనలో ఉన్నాడు. ప్రార్థన చేసినప్పుడు దేవునితో మాట్లాడుతున్నాడుగా, పలకల. వెళ్ళిపోవచ్చు కదా అయ్యగారు అని. ఆయన మళ్ళా పలకల, ప్రార్థనలో ఉన్నాడు. మూడోసారి మళ్ళీ అయ్యగారు అన్నాడు. పాపం ఏంటి అర్జెంట్ పని అనుకుంటా అని చెప్పేసి ప్రార్థన ఆపి, ఏంట్రా నాన్న అంటే, కాఫీ ఇమ్మంటారా టీ ఇమ్మంటారా అన్నాడు. కప్పు నోట్లోకి వెళ్ళిపో అన్నాడంటే. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ప్రార్థన చేసేవాళ్ళు, అసలు ప్రార్థన చేసేవాళ్ళకి కూడా ఆ భయం ఉండదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ప్రార్థన చేస్తా ఉంటారు, గబగబ మోకాళ్ళు దిగేస్తారు, కళ్ళు తెరిచేస్తారు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరితో మాట్లాడేస్తూ ఉంటారు. మళ్ళీ మాట్లాడడం అయిపోయి సోత్రం ఏంట్రా నీ సోత్రం, అసలు నాకు అర్థం కాదు. ఏంటి అసలు ఆ బాధ ఏంటి నాకు అర్థం కాదు. అంటే ఈ విషయంలో నేను కూడా పూర్తి అనుభవజ్ఞుడిని, ఈ విషయంలో పాటించేవాడిని నేను కూడా కాదు, దీనికి నేను కూడా బాధితుండే. ఈరోజు ప్రభువు మాట్లాడుతుంటే నేను కూడా సరి చేసుకోవలసిన ఆ జాబితాలోనే ఉన్నా. ఎందుకంటే నేను ప్రార్థన మధ్యలో మాట్లాడేస్తూ ఉంటా. కానీ నేను కూడా నేర్చుకోవాలి, మీరు కూడా నేర్చుకోవాలి, మనందరూ నేర్చుకోవాలి. ప్రభువు మాట్లాడే మాట ఏంటంటే, ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు ఎదుట ఉన్నాము అని భయపడాలి. ఎట్టబడితే అట్ట మాట్లాడేసేయడం, ఎట్టబడితే అట్ట కూర్చుని పోవడం, ఎట్టబడితే అట్ట భయం లేకుండా ప్రవర్తించడం. ప్రార్థన చేసే వాళ్ళని కదపాలన్నా సరే ఆలోచించాలి. తప్పనిసరి పరిస్థితి అయితేనే, అది కూడా మెల్లగా వెళ్ళి వాళ్ళని పిలవాలి.
ప్రార్థన మధ్యలో కూడా ఎట్లా పడితే అట్లా వచ్చేసి చెప్పు కాదు, ప్రభువా ఇప్పటి వరకు చేసిన ప్రార్థనలు విన్నారు, ప్రార్థన మధ్యలో అంతరాయానికి నన్ను క్షమించండి ప్రభు అని అప్పుడు మాట్లాడు. ప్రభు అంటే మరి ఆ మాత్రం గౌరవం మర్యాదలు లేవా? నేను చెప్పేది ఎంతవరకు సమంజసమో నాకు తెలియదు, కానీ నేను ఒక్క మాట నా మనసు కనిపించినది మేము అందరికీ పంచుకున్న ఒక చిన్న ఆలోచన ఇది. చిన్న ప్రార్థన చేసుకుని, ప్రభువా నన్ను క్షమించండి, నీతో మాట్లాడుతూ నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా వేరే వాళ్ళతో మరలా మాట్లాడాల్సి వస్తుంది అని ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుని ప్రభు క్షమాపణ చెప్పి అప్పుడు కళ్ళు తెరు. ఆటోమేటిక్గా నీకు తెలియకుండానే నీ ప్రార్థన మీద నీకు భయం వచ్చేసిద్ది. ఎట్ట పడితే అట్ట కూర్చుని, ఎట్ట పడితే అట్ట చేసుకుని, ఎట్ట పడితే అట్ట వెళ్ళిపోతే ఏం భయం ఉండదు ప్రార్థన అంటే. మీకు విషయం తెలుసా, ఈ మధ్య కొంతకాలంగా చర్చిలో ఉండడం కంటే ఇంట్లో ఉంటున్నాను. ప్రార్థనకు మాత్రమే చర్చిలోకి వెళ్ళాలని కష్టపడుతున్నాను. ఎందుకో తెలుసా, ప్రార్థన సమయంలో కాకుండా మిగతా సమయంలో చర్చిలో కూర్చుని ఆ వ్యర్థమైన సంభాషణలన్నీ చేసుకుంటా వ్యర్థంగా కాలాన్ని గడుపుతా కూర్చుని ఆ మందిరం అన్న, ఆ ప్రార్థనా స్థలం అన్న ఎందుకో భయం తగ్గుతుంది అనిపించింది నాకు. మనం మందిరానికి, ప్రార్థనకి, ప్రార్థనా స్థలానికి భయపడినప్పుడే మన ప్రార్థన కూడా ఒక సారవంతమైనదిగా ఉంటుంది. ఎక్కడే కూర్చుని అర్థమైన సంభాషణలన్నీ చేసుకుంటే వ్యర్థంగా కాలం గడిపేసుకుంటే అల్లరితో చిల్లరగా బతికేసి మళ్ళీ అక్కడే కూర్చుని స్తోత్రం ప్రభువా, స్తోత్రం ప్రభువా, స్తోత్రం ప్రభువా, స్తోత్రం. ఎలా వచ్చింది నీకు భయం? ఆ స్థలం అన్నా, ఆ ప్రార్థన నాకు భయం ఉండాలి కదా. ప్రార్థన మధ్యలోనే లేసి అందరితో మాట్లాడి మళ్ళీ ప్రభువుతో ఇక్కడ ప్రత్యేకత ఏది? ప్రభువుకి ప్రత్యేకంగా ఆయనకొక్కడికి ఇండివిజువల్గా ఇచ్చే గౌరవం ఏది? ఒక ఎమ్మెల్యే గారు మన ముందు ఉన్నారండి, ఆయనతో మాట్లాడుతూ ఉన్నాము, ఫోన్లు చేసేస్తున్నారు మన ఇంటికాడ నుండి. ఏం చేస్తాం? ఏంటి పద్దాకు ఫోన్లు చేస్తావో, పెట్టేస్తండి అర్థం కావట్లేదు నీకు అని అంటామా? ఏమంటాం? ఒకసారి అండి ఒక్క నిమిషం మాట్లాడొద్దా అని ఆ ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి కొంచెం పక్కకి తిరిగి, ఏంటి తర్వాత మాట్లాడతాలే, ఫోను మరి అంత బిజీయే ఏంటి, మరి అంత అర్జెంటే ఏంటి, తర్వాత మాట్లాడతా, నేను ఎమ్మెల్యే గారి దగ్గర ఉన్నా అని ఆ ఫోన్ పెట్టేసి మళ్ళా సారీ సార్, సారీ. దేవుడి స్థాయి ఏంటి అసలు? దేవుని స్థాయి ఏంటి? సృష్టి ఆయన కాళ్ళ దగ్గర వణుకుతూ నిలబడింది. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నా దేవుడు చాలా గొప్పవాడికి మాట చెప్పి నేను ముగిస్తాను. మనం పుట్టి పెరుగుతున్న కొన్ని క్రమాలు, కొన్ని అలవాట్లు బట్టి అనుకుంటా, నాకు అర్థం కాదు, కానీ దేవుని యొక్క విలువని మనం చాలా సందర్భాల్లో గ్రహించలేం. ఆయన ఎంత మిక్కిలి గొప్పవాడంటే, క్రొత్త నిబంధన సంఘంగా మనం ఆయన్ని ఇందాక నేను చెప్పినట్లుగా తండ్రి అని పిలుస్తూ ప్రార్థన చేయగలుగుతున్నాం. కానీ మీరు ఎప్పుడైనా ఒరిజినల్ ట్రాన్స్లేషన్లో పాత నిబంధన చదివి చూడండి, దాంట్లో యెహోవా అన్న పదం కనపడదు, అడోనాయ్ అని కనపడుతుంది. అంటే యెహోవా అన్న పదాన్ని మనం పలకకూడదు అని భయపడి అడోనాయ్ అంటే సర్వశక్తిమంతుడు అనే పదాన్ని అక్కడ వాడారు. స్వయంగా దేవుని పేరుని మన నోటితో చెప్పకూడదు. నా పేరు పెట్టి వెళితే నేను ఊరుకుంటానా? మిమ్మల్ని ఏం చేస్తాలే పాస్టర్గా ఎన్నైనా పడాలి కాదు, పిలవరు కదా మీరు. అట్లాగే దేవుణ్ణి పేరు పెట్టి పిలిచే అధికారం మనుషులుగా మనకు లేదని ఇశ్రాయేలు ఆ ప్రతి పదం దగ్గర సర్వశక్తిమంతుడు అని రాస్తారు. అంతగా భయపడతారు దేవునికి. క్రొత్త నిబంధన సంఘం కదా, దేవుని పిల్లలుగా ఆయన దత్తపుత్రపు ఆత్మ చేత ఆయనకి చాలా దగ్గరికి వెళ్ళిపోయాం కదా. ఆ దగ్గరికి వెళ్తాం వల్ల ఏమో కానీ మనలో తెలియని అశ్రద్ధ వచ్చిందేమో అనిపిస్తుంది నాకు. ఆయన ఇచ్చిన కృపని మనం ఆసరాగా చేసుకుంటున్నామేమో అనిపిస్తుంది. కానీ జాగ్రత్త, భయముతో విశ్వాసంతో ప్రార్థన చేస్తే మన ప్రార్థన సారవంతమైనదిగా ఉంటుంది. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఆ రీతిగా అందరం ప్రార్థనలో బలపడదాం. దేవుడి కొద్ది మాటలు మనం వినికిడిలో దీవించును గాక. అందరి కళ్ళు మూసుకుని మోకరించి తల్లు వచ్చి ప్రార్థన చేసుకుందాం.